6 అమల్లో భాగంగా స్పీడ్గా వెళుతున్నారు. రేపు ఆగస్టు 15 సందర్భంగా ఉచిత బస్సు ఇది కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ స్కీమ్స్ని అంటే మీరు గవర్నమెంట్కి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి హామీలను అమలు చేయటంలో ఇది సూపర్ 6ని ఈ సంవత్సర కాలంలో వాటిని కంప్లీట్ చేయగలిగారు. అంటే అది కంప్లీట్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని సఫలీకృతం చేయటంలో చాలా కీలకం. మనం ఎక్కువ అంశాల గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక్క పింఛన్కి సంబంధించినటువంటి అంశమే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి 3000 చేస్తాను పింఛన్ అని చెప్పారు 2019లో. చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడు, పింఛన్ 3000 అవుతుంది కదా అని పబ్లిక్ ఓటేశారు. దాన్ని ప్రతి సంవత్సరం 250 250 250 250 దగ్గరికి దాన్ని అలా వెయిట్ వేసాడు. అంటే 4 సంవత్సరాల పాటు ఆ 250 రూపాయలు పెంచి ఎన్నికలకు వెళ్ళాడు 3000 చేసి. అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇది 3000 నుంచి మేము 4000 చేస్తాము, ఈ 3 నెలలు కూడా కలిపి ఇస్తామని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నారో గవర్నమెంట్ వచ్చిన వెంటనే 3000 4000 చేశారు. 4 సంవత్సరాలు ఆపలేదు. అక్కడే ప్రభుత్వం యొక్క మాట ఏంటి, ప్రభుత్వం యొక్క పనితీరు ఏందనేది ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్పాడు మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ చేతిలోకి డబ్బులు వెళ్తున్నప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవమో తెలుసుకోలేరా? మాటలతోటి ఏం పని, ఇక్కడ చేతిలో నోటు కనిపిస్తూ ఉంటే. అందుకని ప్రజలకు మనం చెప్పే అవసరం లేదు. ప్రజలు మనకంటే క్లారిటీగా ఉంటారు, వాళ్ళకి ఏం వస్తుంది ఏమి రావట్లేదు అనేటువంటిది క్లారిటీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి దాన్ని కూడా వాళ్ళు చెప్పిన దానికంటే ఊహించిన దానికంటే ఇంకెక్కువగా చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ వంశీ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి రేపటి నుంచా ఇప్పుడు సూపర్ 6 అన్నీ అయిపోయినట్టేనా, అన్నీ ఇంప్లిమెంట్ చేసినట్లేనా? దాదాపు అన్నీ పూర్తయినట్టే. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి పథకంగా భావించాలి. ఆల్రెడీ తల్లికి వందనం చాలా పెద్ద కీలకమైనటువంటి పథకం. ఎందుకంటే సుమారు 10,000 కోట్ల విలువైనటువంటి అది ప్రతి ఏడాది కూడా 10,000 కోట్ల రూపాయలు ఖర్చుకు భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సంబంధించి. ఇది కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయల ప్రజలకి ఈ పథకం అమలు చేయడం వలన రేపు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో సుమారు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనికి మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా 2.62 కోట్ల మంది, సుమారు 2,60,00,000 మంది మహిళలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా 5 బస్సుల్లో పూర్తి స్థాయిలో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని కూటమికి సంబంధించినటువంటి సర్కారు చేస్తున్నటువంటి అతిపెద్దది. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో అందరూ ఉపయోగించుకున్నటువంటి ఏకైక పథకంగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం. మిగతా ఏదైనా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇప్పుడు దీపం పథకం ఉంది, దీపం పథకం సంబంధించినటువంటి దాంట్లో గ్యాస్ వాడే వాళ్ళకి మాత్రమే ఆ పథకం ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ ఇది అట్లా కాదు. రాష్ట్రంలోని ఎవరైనా ఎప్పుడైనా బస్సు ఎక్కినా కానీ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇది మహిళలకి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే దాదాపు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి దాంట్లో 11,499 బస్సులు ఉంటే దీంట్లో సుమారు 8,454 బస్సుల్లో సుమారు 74%, 74% బస్సుల్లో ఈ పథకం అమల్లోకి ఉంది. ఇందులో కూడా 5 రకాల బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. అందులో పల్లె వెలుగు ఒకటి, అలానే ఆల్ట్రా పల్లె వెలుగు, అలానే సిటీ ఆర్డినరీ, అలానే ఎక్స్ప్రెస్, అలానే మెట్రో ఎక్స్ప్రెస్. ఈ 5 బస్సుల్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిసార్లైనా ఎక్కేయచ్చు. రెండోది ఏంటంటే వీళ్ళందరికీ కూడా పూర్తిగా 0 టికెట్ ఇవ్వటం జరుగుతుంది. టికెట్ పక్కనసరి కూడా ఇస్తుంది. అయితే వీళ్ళందరూ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్ కార్డుకి సంబంధించినటువంటి దాంట్లో ఏదున్నా కానీ వీటిలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అన్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా చాలా మంది ఏంటంటే మహిళలు చిరు ఉద్యోగులకు కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాల కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చదువుకుంటున్నటువంటి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ పథకం చాలా దోహదపడుతుంది. ఎందుకంటే ప్రతి నెల పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు బస్ పాసుల రూపంలో వెచ్చించాల్సినటువంటి డబ్బులంతా కూడా ఉచితం అయ్యేటువంటి అవకాశం ఉంది. వచ్చే నెల నుండి ఎవరు కూడా బస్ పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఈ 5 బస్సులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కే వాళ్ళు ఎవరు కూడా బస్ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో మనం వంశీ గారు చూస్తే గతంలో మహిళలకు మాత్రమే సీట్లు ఉండే,
కానీ భవిష్యత్తులో ఏంటంటే పురుషులకు మాత్రమే సీట్లని రాయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చేది. ఎందుకంటే ఈసారి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులకు సంబంధించినట్టు చూస్తే మహిళల యొక్క సంబంధించినటువంటి పర్సెంటేజ్ 35% మహిళలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఉంది. ఇప్పుడు 65% వరకు దాన్ని పెరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, నుంచోవచ్చులే, పర్లేదు. ఓకే, రైట్.